ప్రభు నామాన మీ అందరికి వందనాలు. బాగున్నారా? ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమి నింపబడుగాక. మీరు మీ బిడ్డలు ఈ లోకాన్ని జయించుదురుగాక. మీరు భూమి మీద పలికిన ప్రతిదీ పర సంబంధంగా పరలోకం నుండి దేవుడు దాన్ని మీకు అనుగ్రహించి భూమి మీద నెరవేర్చునుగాక. పరిశుద్ధ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో నిత్యము ఉన్న రీతిగానే మనతో సదాకాలం ఉండగాక. దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ దినాన ప్రార్థనల గురించి మనం ధ్యానిస్తున్నాం. దేని గురించి? ప్రార్థన. సహజంగా అందరూ అనేటువంటి మాట ఏంటంటే, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడని, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడని ఈ లోకంలో ఉన్న ఒక నానుడు. అది ప్రత్యేకంగా బైబిల్లో ఆ విధంగా రాయబడ్డది, కానీ ఆ సత్య సారాంశం అయితే అదే. ప్రార్థన అనేటువంటిది ఒక విలువైన జీవితాన్ని, భూమి మీద ఉన్నటువంటి మానవ జీవితాన్ని పరిశుద్ధపరచి ప్రభు ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా దేవుని ఎదుట నిలవబెట్టడానికి ప్రార్థన అనేది ఒక సాధనం, ఆయుధం. ప్రార్థన ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దేవునితో మనము సహవాసం చేసిన వారము. ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటున్నారో విను అని చూడు. ఎవరైతే ఏ జీవితం అయితే ప్రార్థన లేకుండా ఉన్నదో అది ఎండమాము లాంటి జీవితం. ఈ ఎండకు ఎండినట్లు, వాళ్ళని తడిచినట్లు ఆ జీవితం అలా ఉంటుంది. ఇల్లు ఊడవనట్టుగా ఉంటుంది. పాత బట్టలు వేసుకొని మురికిగా తిరుగుతున్న లోకంలో ఉన్నటువంటి వాటిలాగా పోలి ఉంటుంది. ప్రార్థన ఏ జీవితంలో అయితే ఉంటుందో, ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో ఆ జీవితం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంటుంది. ఆ జీవితం తెల్లని వస్త్రాన్ని పోలి ఉంటుంది. ఆ జీవితం తెల్లని కాగితాన్ని పోలి ఉంటుంది. ఆ జీవితం దేవుని ఎదుట సరి అయినదిగా, దేవుడు ఏది ఉద్దేశించి తన జీవితంలో నెరవేర్చాలని ఆశించాడో అందులో ఆ జీవితంలో అది నెరవేరుతుంది. అది కుటుంబం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, లేకపోతే ఒక రాజ్యానికి సంబంధించిన విషయం కావచ్చు, ఒక సమాజానికి సంబంధించిన విషయం కావచ్చు, ఒక వీరికి సంబంధించిన విషయం కావచ్చు. అది ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటన్నిటి పరిస్థితుల్లో ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడి యొక్క జీవితం
ఒక ప్రత్యేకమైనటువంటి జీవితంగా కనిపిస్తుంది. ఆమేన్. అర్థమవుతుంది ఈ మాటలు. కాబట్టి నిజమైన ప్రార్థన మనిషిని దేని నుండి దూరం చేస్తుందో తెలుసా? పాపము నుండి దూరం చేస్తుంది. దేని నుండి దూరం చేస్తుంది? పాపము నుంచి. నిజమైన దేవుని ఎదుట ప్రార్థన చేసేటువంటి ఏ జీవితం అయితే ఉందో ఆ జీవితము మొట్టమొదట దేని నుండి దూరం చేస్తుంటే పాపము నుండి దూరం చేస్తుంది, చీకటి నుండి దూరం చేస్తుంది, లోకం అనే దాని నుండి దూరం చేస్తుంది. మరి దేనికి దగ్గర అవుతుంది? దూరం అయ్యి దేనికి దగ్గర అవుతుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి దగ్గర అవుతుంది, దేవుని సహవాసానికి దగ్గర అవుతుంది. దేవుని యొక్క సాంగత్యము, సహవాసము, దేవునితో ఉన్నటువంటి సత్సంబంధము, ప్రేమ సంబంధము, ప్రేమానుబంధం, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి మధ్య ఉన్నటువంటి ఎలాంటి బంధం అయితే ఉందో పరిశుద్ధాత్మ ద్వారా మనందరిలో అలాంటి బంధమును, బంధుత్వాన్ని, ప్రేమను వెల్లడిపరిచేది ప్రార్థన. ఆమేన్. కాబట్టి ప్రార్థన జీవితంలో ఒక శక్తి లాంటిది, ఒక శక్తి. ప్రార్థన లేకపోతే, ఆహారం తినకపోతే నీరసమై రోగి ఎలాగైతే నీరసించిపోతాడో, రోగిగా మారిపోతాడో, తన జీవితంలో ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తిగత జీవితం అలా దిగజారిపోతుంది. ఆమేన్. నీవు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దిగజారకుండా ఉండాలంటే నీకు ఉండవలసినది ఏమిటంటే మొదట ప్రార్థన. ఏముండాలి? ఒక ప్రార్థన ఎలా ఉండాలి అంటే వినయంతో, విధేయతతో ఉండాలి. ప్రార్థన ఎవరికి చేస్తున్నాము? తండ్రి అయిన దేవునికి చేస్తున్నాము. ఎవరి ద్వారా చేస్తున్నాము? యేసు ప్రభు వారి ద్వారా చేస్తున్నాము. ఎలా చేస్తున్నావు? పరిశుద్ధ ఆత్మ మూలంగా ఆయన సన్నిధిలో, పరిశుద్ధుని యొక్క సన్నిధిలో ఒక ధూపం వలె చేస్తున్నావు. కాబట్టి ఈ ప్రార్థనలో దేవుడు ఉన్నాడని, ఈ దేవుడు ఎవరు? సృష్టికర్త ఆయన. ఇక భూమి మీద నువ్వు ఉంటున్నావంటే ఆయన కారణం. భూమి మీద నుంచి వెళ్ళిపోయావంటే కారణం ఆయనే. నీ పుట్టుకకు, నీ ముగింపుకు ఉన్నటువంటి మధ్య కాలానికి సంబంధించిన వాడే దేవుడు. ఆ దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మాత్రమే దేవుడు అయి ఉన్నాడు, మరొకటి దేవుడు కానే కాదు. ఆయన సకల మనుషులకు తండ్రి అయి, ఆత్మలకు తండ్రి అయి, అందరికి పైన ఉండి అందరిలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఆత్మ బంధువులారా, ఆత్మీయులారా, బాగా ఆలకించి ఆలోచించి ప్రార్థనలో ఒక మనిషి జీవితం ఏ రీతిగా ఉండాలో అని దేవుడు ఆశిస్తున్నాడో ఆ రీతిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఓకే. ఈ మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు వారు తన గడియ సమీపించి ఉండగా, శిలువ మరణమునకు సిద్ధపడుచుండగా, సిద్ధపడేటువంటి ముందుగా ఆయన ఒక చోటకు వెళ్తున్నాడు ఏకాంతంగా. ఆయనతో పాటు పేతురు, జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు, అలాగనే యోహాను ఇద్దరిని తీసుకొని, వారి కొంత నమ్మకంగా ఉన్నారు కనుక ఆ నమ్మకాన్ని బట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ నమ్మకం నిద్రపోతుంది. యేసు ప్రభు వారు 3 సార్లు వచ్చి వాళ్ళని లేపి, సోదకుడు నీవు తీసుకొచ్చుకున్న నీ వెంట ఉన్నటువంటి వాడు చూడని చక్కగా నిద్రపోతున్నారు అని మనం ఉపవాస ప్రార్థనలు ఎలాగైతే తప్పుకొని ఉంటాము, 7 వారాల ప్రార్థనలు ఎలా తప్పుకొని ఉంటాము,
ఇంటికి దగ్గరలోనే ఉండి కూడా దేవుని సన్నిధికి రాలేకుండా ఏ కారణాలతో తప్పుకుంటాము. అలాగా వీళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు మరలా వచ్చి చెప్తున్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. దైవజనమ్మ, దేవుని పిల్లలారా, నీవు ఏ విధంగా ఉండాలో తెలుసా? ప్రార్థనలు మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా. యూ షుడ్ బి అలర్ట్, యూ షుడ్ బి అవేర్. మెలకువగా ఉండాలి. నేను నిద్రపుచ్చేస్తే, నేను పడుకోబెట్టేస్తుంది, నీ జీవితమే పడుకోబెట్టి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితం కొలాప్స్ పడిపోద్ది. నువ్వు దేనికి పనికిరాని దానిగా మిగిలిపోతావు. పుడతాం, జీవిస్తాం, చెల్లిస్తాం, చచ్చిపోతాం, దేనికి పనికి రాకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకు కాదు దేవుడు నేను కన్నది భూమి మీద? దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. కన్న తండ్రికి ఒక ఉద్దేశములు, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, ఒక సంకల్పం ఉంది. అది ఈరోజు ఆరంభమై ముగిసే సంకల్పం కాదది. అది నిత్యము ఉండే నిత్య సంకల్పం. అది సదాకాలం ఉండేటువంటి సంకల్పంలో నేను భూమి మీద కంటున్నాను. మనం ఏంటున్నాం? సంపాదించి తింటున్నాం, ఉద్యోగం చేసుకున్నాం, పని చేసుకున్నాం, తెచ్చుకున్నాం, తింటున్నాం, సరిపో పడుకున్నాం, మళ్ళీ రేపు ఉదయం పనులు చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ద వే. అసలు అది ఉద్దేశమే కాదు దేవునికి. అసలు అది 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 అసలు అది ఆయన లెక్క పెట్టట్లేదు, అసలు లెక్కల్లోకి తీసుకోవట్లేదు దాన్ని. అదే కదా బ్రతుకు. మనం అనుకుంటున్నాం అదే బ్రతుకు అనుకుంటున్నాం, అదే జీవితం అని అనుకుంటున్నాం. ఆ జీవితం కోసమే తల్లిదండ్రులు బిడ్డలు కట్టున్నారని, ఆ బిడ్డలు పెద్ద అయిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రులకు ఉపయోగపడాలని, ఆ ఉపయోగపడగినటువంటి తల్లిదండ్రులకి ఉపయోగపడిన బిడ్డలు ఎందుకంటే పుట్టడం? వాళ్ళు ఎందుకు కన్నారు మీరు మమ్మల్ని అనే ప్రశ్నలతో ప్రశ్నకు ప్రతి ప్రశ్న వేసుకొని ఒకరినొకరు నిందించుకొని బడితే బ్రతికేటందుకు కాదు దేవుడు కన్నది. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆ విధంగా దేవుడు ఈ లోకాన్ని కనలేదు, ఈ లోకాన్ని సృష్టించలేదు. ఈ లోకాన్ని కన్న తండ్రి అయిన దేవుడు తనకు ఒక ఉద్దేశాన్ని కలిగే కన్నాడు. ఆమేన్. ఏంటో ఉద్దేశం? ఒక సంకల్పం ఉంది ఆయన. సరే, ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం తన ప్రియుని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు తాను ఉచితముగా, తండ్రి అయిన దేవుడు, తానంటే తండ్రి అయిన దేవుడు ఉచితముగా డబ్బిచ్చి కాదు, ఉచితముగా మనకు అనుగ్రహించిన మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏంటో చూడండి. దేవుడు మనకు అనుగ్రహించిన కృపది అంటే దయ. దేవుడు ఉచితంగా మనకు దయని కృపను దయచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ వన్? ఏమిటి దాని అర్థం? ఏమిటి అంటే నువ్వు మరణములో వెళ్తున్నావు. భూమి మీద కనబడిన ప్రతి మనుష్యుడు, ఆదాము శరీరంలో నుంచి వచ్చిన ప్రతి మనుష్యుడు, నిత్య జీవార్థముగా సృష్టించబడిన ఈ లోకములో నిత్య జీవార్థంగా బ్రతకవలసిన మనుష్యుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన వచ్చిన పాపం వలన వచ్చిన జీతం అనే మరణము లోపల నడుస్తున్నాడు. ఇది చూశాడు దేవుడు. God has seen this situation of the human beings on the earth. మానవుని చూశాడు దేవుడు.
ఏంటి నా పిల్లలు ఇలా ఉన్నారు? సే గాడ్, దేవుడైన ఆయనకు అసాధ్యమైనది లేదు. మహాసృష్టిని కలుగు చేసిన దేవుడైన ఆయన పిల్లలు ఎలా ఉండటం ఏంటి? ఇట్స్ ఎ క్వశ్చన్. అదొక ప్రశ్న. ఆయన పిల్లలు అలా వినక కారణంగా నీ పిల్లలు నీ మాట వినకపోవడం అనేది జరుగుతుంది లోకంలో. దట్ ఈస్ ద రీజన్. మరలా వినాలంటే దేవుని దగ్గరకు రావాలి. దట్ ఈస్ ద కండిషన్. దట్ ఈస్ ద కండిషన్. స్కూల్కి రావాలి, పిల్లవాడికి పాఠాలు రావాలి. లేకపోతే వాడికి పాఠం రాదు, డిసిప్లిన్ ఉండదు, వాడికి జీవితం ఉండదు, వాడి బ్రతుకు ఉండదు, వాడి పరిస్థితులు మారవు, ఎవరి జీవితం మారదు. పైగా అతడు పెద్ద తలనొప్పిగా మారుతాడు. అతని జీవితం అతనికి తలనొప్పిగా మారింది. అది భూమి మీద ఉన్న పరిస్థితి. ఆమేన్. అందుకని ప్రతి లోకంలో ఉన్నటువంటి మానవుడు చెప్పులు వేసుకొని మోకరించి చెప్పులు విడిచి ఒక దండం పెట్టి ఎందుకు వెళ్తున్నాడంటే అందుకే వెళ్తున్నాడు. దట్ ఈస్ ద రీజన్. కృప మహిమ, కృప మహిమ. దేవుడు మహిమ కలిగిన వాడు. ఆయన మహిమ ప్రపంచం లోపల ఈ సృష్టించబడింది దేవుని మహిమతో సృష్టించబడింది. ఇదంతా ఎవ్వడి వల్ల ఏ పని కాదని దేవుని మహిమది. కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన కృపా మహిమకు కీర్తి మళ్ళీ దేవునికి కలగాలంటే దేవుని సంకల్పం భూమి మీద మరలా నెరవేరాలి. అది దేవుని ఉద్దేశం. ఆయన అనుకున్నది నెరవేరాలి అంతే. ఆయన దేవుడు. ఆయన ఏదైతే అనుకున్నాడో అది నెరవేరాలంటే, ఆ నెరవేరేది ఆయన అనుకున్నది నెరవేరాలంటే ఆయన ఖచ్చితమైనటువంటి వాడు కనుక ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన న్యాయబద్ధమైన వాడు కనుక న్యాయము జరిగేంత వరకు నిద్రపోడు. అది ఆయన క్యారెక్టర్. అది ఆయనకి మనకున్న తేడా అదే. ఇప్పుడు అదే క్యారెక్టర్ భూమి మీదకి వస్తుంది. నేను కాన్సన్ట్రేట్ చేయండి. 6వ వచనం, కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన. ఎవరి చిత్తం? ఎవరి చిత్తం? ఏంటి దేవుని చిత్తం? ఆయన పరిశుద్ధుడు. భూమి మీద మన మనుషులందరూ పరిశుద్ధులుగా ఉండాలి. అదే చిత్తం. ఏమి ఎక్కడ పడిపోయారు పిల్లలంతా? పాపంలో పడిపోయారు, లోకంలో పడిపోయారు, ఈ శరీరంలో పడిపోయారు. శరీరాశ, నేత్రాశ, జీవకుటంలో పడిపోయారు. పడిపోయారు. ఇప్పుడు పడిపోయిన పిల్లల్ని మరలా తిరిగి తన ఇంటికి రప్పించుకొని వాడు శుభ్రపరిచి జీవితాన్ని కట్టడం అనే పనిలో పడ్డాడు దేవుడు. అదే ఇప్పుడు చేస్తున్న పని. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి జరుగుతున్న దయ. ఆయన చిత్తాన్ని భూమి మీద తన పిల్లల్లో జరిగించడానికి దయ చూపిస్తున్నాడు. ఆయన నశింపు చేయడం సేపు మొత్తం 2000 సంవత్సరాల చరిత్రనే పైనుంచి ఆకాశం వర్షం తుమ్ములు ఇప్పేసాడు, క్లోజ్ అయిపోయింది. భూమి మీద ఎవరు లేరు. కుటుంబం ఒకే కుటుంబం మిగిలిపోయింది. నోవాహు కుటుంబం, ఆ కుటుంబం సంతానం ఇప్పుడున్న కుటుంబం సంతానం. షేము, హాము, ఆపేత్ అనే ముగ్గురు ప్రపంచ దేశాల్లోకి చెదిరిపోయిన కుటుంబ వ్యవస్థే ఈనాడు వ్యవస్థ. ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఖండాల్లోకి చెదిరిపోయిన ప్రజలే ఇప్పుడు ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రజలు. భారతదేశానికి వచ్చినటువంటి సింధు శాఖ మీదకి వచ్చినటువంటి జనం మనం. ఓకే, మన పాఠంలోకి వెళ్దాం. సరే, దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు, అది మెయిన్ పాయింట్. యేసుక్రీస్తు ద్వారా తనకు దత్తపుత్రాత్మ ద్వారా మరల కుమారుని అనుగ్రహిస్తాడు. మళ్ళీ ఆత్మను అనుగ్రహిస్తున్నాడు దేవుడు. పోగొట్టుకున్న ఆత్మని, ఏదైనా తోటలో పోగొట్టుకున్న ఆత్మని, పరిశుద్ధాత్మని మరలా నీకు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని దత్తపుత్రాత్మ అని అంటున్నారు. ఆ ఆత్మని నువ్వు పోగొట్టుకున్నావు, తిరిగి మరలా దేవుడు దయ చూపిస్తే తీసుకొచ్చుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ పోయారు? వీళ్ళంతా లోకంలోకి వెళ్ళిపోయారు. కన్న ప్రేమ కనుక ఆ పని అంతా చేస్తున్నాడు ఆయన. నీకు ఆ ప్రేమ అర్థం కావట్లా.
ఎంతప్పటికీ ఈ కడుపు దేవుడే కనిపిస్తున్నాడు తప్ప పైన ఉన్న ఆత్మదేవుడు కనిపించట్లా. ఉదయం లేచిన కాడి నుంచి ఈ సబ్జెక్ట్ తప్ప ఈ సబ్జెక్ట్ లేదు. ఈ సబ్జెక్టే ఈ సబ్జెక్ట్ని క్రియేట్ చేసింది. ఇది క్రియేషన్. సృష్టించింది ఇది, సృష్టించబడింది ఇది. సృష్టించింది ఇది కనుక అది పైన ఉంది, సృష్టించబడుతుంది కనుక ఇది కింద ఉంది. ఇక్కడి నుంచి పుడతాయి అన్ని. దేవుని అర్థం చేసుకోవాలా. కుమారునిగా స్వీకరించుటకై అది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ముందుగా నిర్ణయించబడినటువంటి వారు. ఇప్పుడు మీరు నిర్ణయించబడిన వారి పేర్లు మీ పేరు రాసుకోండి. మీరు నిర్ణయించబడ్డారు. ఎవరి చేత? తండ్రి అయిన దేవుడి చేత. ఎక్కడ నిర్ణయించబడ్డారు? భూమి మీద నిర్ణయించబడ్డారు. ఎవరి కుటుంబంలో నిర్ణయించబడ్డారు? మీ జాతి కుటుంబంలో నిర్ణయించబడ్డారు. పాలన గర్భం నుంచి పుట్టబడ్డారు. నిర్ణయించబడిన నిర్ణయం ప్రకారంగా కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారు గలాతీ పత్రిక 4:4 ప్రకారం ఎలా అయితే భూమి మీదకి వచ్చాడో నిర్ణయించబడినటువంటి ఆయనలో మీరు నిర్ణయించబడి వచ్చాడు. ఆమేన్. యువర్ అడ్రస్ ఈస్ వెరీ క్లియర్. మరి నిర్ణయించబడినటువంటి లోపలికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళంతా నిత్య జీవానికి అనగా పరలోకానికి వెళ్ళాలి. అది దట్ ఈస్ ద డెస్టినీ. దూరం అది. ఆ ప్రయాణం మనం ఇప్పుడు చేస్తున్నాం. పుట్టిన వాళ్ళందరూ ఈ ప్రయాణంలో కొనసాగుతున్నారు. అవునా కాదా? అవునండి, ఆమె చెప్పాలి. దట్స్ కరెక్ట్. అవును. కిందకి అయితే ఇప్పుడు పర సంబంధంగా భూమి మీద క్రీస్తు ద్వారా జన్మించినటువంటి వాళ్ళకి ఆశీర్వాదం ఉందా లేదా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి 8-9 వచనాలు అనుకుంటూ రాయబడింది. అక్కడ చదవండి. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసింది ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చి ఆత్మ సంబంధమైన వరము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడు. కింద రాయబడింది. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధంగా జన్మించబడిన చేర్చబడి నిర్ణయించబడి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ఎన్నైతే క్రీస్తులో మీకు వాగ్దానం చేసిన అన్నీ మీరు పొందే ఉన్నారు. అన్నీ ఉన్నాయి మీకు. మీరు వాగ్దానం తీసినప్పుడు రావట్లేదు. అది వాగ్దానం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మీరు క్రీస్తులో జన్మించబడి ఉన్నారో సత్యవాక్యం మూలంగా మీరు సత్య బీజము నుండి అక్షయ బీజము నుండి కొనబడి దేవుని రాజ్యంలో చేర్చబడ్డారో ఆనాటి నుండి మీకు ఆయన కన్న పిల్లలుగా ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీ మీద ఉంది. అది నువ్వు పోగొట్టుకుంటే తప్ప. ఆమె అర్థమైందన్నమాట. ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి వాగ్దానం క్రీస్తుకి మనల్ని వాగ్దానం చేశాడు. మనం నిశ్చితార్థం చేశాను. నేను బర్నబాస్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు నన్ను పిలిచారు. నిశ్చితార్థం చేయాలన్నా అంటే చేసి వచ్చాను. మంచి మెసేజ్ ఇచ్చాను. 15 నిమిషాలు మాట్లాడాను. 5 పాయింట్లు చెప్పాను. నిశ్చయము చేయబడ్డావు. నీవు ప్రభువుకి నిశ్చయం చేయబడ్డావు. నిశ్చితార్థం చేయబడ్డావు. మాట ఇచ్చావు. నేను చేర్చుకున్నాడు. ఇంకా పెళ్లికి సిద్ధపరుస్తున్నాడు. వివాహ మహోత్సవానికి పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలి. నీ సభ్యులు ఉండాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము భూమి మీద తన పిల్లలకు క్రీస్తు సంఘములో ఇచ్చాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు. క్రీస్తు ఎఫెసీ 1:22
కొలసీ 1:18 ఆయన శిరస్సై ఉన్నాడు కనుక మనం అందరం ఏమై ఉన్నాం? ఆయన శరీరం. ఇప్పుడు ఈ శిరస్సులో నుండి తండ్రి అయిన దేవుడు తనకు శిరస్సై ఉన్నాడు కనుక ఆయన ఇచ్చే పరలోకపు ఆశీర్వాదం క్రీస్తు ద్వారా ఈ శరీరంలో మనందరికీ వచ్చేసింది. ఆమె ప్రతి శరీరంలో ఉన్న అవయవాలకు వస్తాయి. శరీరంలో ఉండాలా, ఆత్మ సంబంధంగా ఉండాలా. దైవజనమా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఈ లోకం ఇది కాదు, ఇది శాశ్వతమైన కాలంది కాదు. ఈ లోకాన్ని నుంచి నువ్వు వెళ్ళవలసిన వాడు కానీ ఉండవలసిన వాడు కాదు. వెళ్ళవలసిన కాలాన్ని, వెళ్ళవలసిన ప్రయాణాన్ని, వెళ్ళే దూరాన్ని ముందుగానే నువ్వు లెక్కించుకొని ఆ ప్రయాణానికి సిద్ధపాటు ఉండాలి. అవునా కాదా? ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ చదువుకి వెళ్ళినా, ఏ బోర్డింగ్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ హాస్టల్కి వెళ్ళినా వెళ్ళే ముందు అమ్మో సెలవులు అయిపోతున్నాయి, స్కూల్కి వెళ్ళాలా అని సిద్ధపాటు చేస్తారు. అలాగే ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి వారముగా, పరలోకములో ఉండవలసిన వారముగా, పర సంబంధమైన వారముగా, ఆత్మ సంబంధమైన వారముగా, ఆత్మ సంబంధమైన పరలోకపు ఆశీస్సులు, ఆశీర్వాదాలను ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు అందిపుచ్చుకున్న వారముగా మనం సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. ఆమేన్. ఇది పరలోక సంబంధమైన విషయాలు. కాబట్టి దైవజనమ ఆలోచన చేసి మనము జీవితాన్ని గడపాలి. మొదటి విషయం మనం ధ్యానించేటువంటి 15 నిమిషాలు ఉంది. ఓకే, ధ్యానించవలసినటువంటి విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన మరియు పరిశుద్ధ జీవితం నెంబర్ 1. రెండవది ఏంటంటే అధికారంతో చేసిన ప్రార్థన. మూడవ విషయం ఏంటంటే బాధలో చేసిన ప్రార్థన, కన్నీళ్లతో చేసిన ప్రార్థన, హిజ్కియా ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన, ఆ తర్వాత దానియేలు చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పేతురు విడుదల కొరకు సంఘం చేసిన ప్రార్థన, దానన్నిటికీ చివరిగా భూమి మీద ఆదిమ అపోస్తలుల కాలంలో సంఘంగా సుంకరి చేసిన ప్రార్థన. ఈ 8 విషయాలని త్వరగా మనం పరిశీలన చేద్దాం. మొదటిది ఏంటంటే ప్రార్థన మరియు పరిశుద్ధ జీవితం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు, నా ప్రార్థన ఆలకించడు, వినడు. నేను నా హృదయంలో ఒక దోషాన్ని కానీ పాపాన్ని కానీ పెట్టుకొని దేవుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ఆలకించడు. అంటే ఆ పాపము నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంది. అర్థమైందా మీకు? కాబట్టి దాన్ని తీసేసుకోవాలా వద్దా చెప్పాలి. తీసుకోవాలి. ఉంచుకుంటే పెరిగిద్ది, తీసుకుంటే తగ్గిపోద్ది. ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? తీసేద్దాం వద్దా? ఎవరు తీసేయాలి? దేవుడు తీసేయాలా? నువ్వు తీసేసుకోవాలా? ఎవరి పాపం వాళ్ళు తీసుకోవాలి. దేవుడు ఎలా సహాయపడతాడంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు సహాయం చేస్తాడు. ఓకే, యెషయా గ్రంథము 39వ అధ్యాయం, క్షమించాలి 69వ అధ్యాయం 1-2 వచనాలు. మీ దోషములే మీకును మీ దేవునికి మధ్య అడ్డుగోడగా నిలిచెను. నీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచింది. చోట్ల నేను కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు అనిపిస్తుంది అంటే నీకు పరిశుద్ధాత్ముడు కళ్ళద్దాల్లాగా నీ లోపల పరిశుద్ధత అనేది ఉంటే కానీ దేవుడు కనిపించు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా?
కాబట్టి మీ దోషములే మీకును మీ దేవునికి మధ్య అడ్డుగోడ నిలిచింది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనకు ఇష్టమైనవి చేయుచున్నందున మనము అడిగినవన్నీ ఆయన వలన పొందుచున్నాము. ఏం గైకొనాలి మనం? ఆజ్ఞ. ఆజ్ఞ చాలా ముఖ్యం. ఏంటి ఆజ్ఞ తెలుసా? సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొని దేవుని యొద్దకు రావటం అనేది ఒక ఆజ్ఞ. ఆత్మ సత్యముతో ఆరాధించుట అనేది ఒక ఆజ్ఞ. ఆ విధంగా నువ్వు రాకపోతే నువ్వు తిరుగుతూనే ఉంటావు దేశం మీద, ఫలితం జీరో. కానీ బయట హీరో, లోపల దేవుల్లో జీరో. డోంట్ బి లైక్ దాట్. అలా ఉండకండి. దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుడు ఏది ఉద్దేశించాడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే దిశగా నువ్వు వెళ్ళాలి. అప్పుడు నీ ఫలితం ఎండ్ రిజల్ట్స్ అంటే అంతిమ రిజల్ట్స్ ఎలా ఉంటుందంటే పాస్ అవుతాం, లేకపోతే ఫెయిల్ అని వస్తాం. అది పెద్ద అవమానం. రెండవ విషయం, కాబట్టి ఇది దేవుని చిత్తానికి లోబడిన ప్రార్థనకు శక్తి ఉందని తెలియజేస్తుంది. కాబట్టి దేవుని చిత్తానికి నువ్వు లోబడితే అప్పుడు ఆ ప్రార్థన యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఏమంటావు స్టీఫెన్? రెండవది, అధికారంతో చేస్తున్న ప్రార్థన. ఏలియా ఒక ప్రార్థన చేస్తున్నాడు, చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో మీకు ఎప్పుడు తెలిసినటువంటి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడై ఉండి వర్షము కొరకుండా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు ఏం లేదు, భూమి మీద వర్షము. మనలాంటి మనుషుడే దేవుని యందు ఆసక్తితో ప్రార్థన చేస్తే భూమి మీద ఉన్న పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. వర్షం ఎప్పుడైతే కురవలేదు ఏమైంది? భూమి ఫలించదు. భూమి ఫలించకపోతే భూవ ఉండదు. భూ అంటారు కదా, ఈ శ్రీకాకుళం భాష, గుంటూరు భాష. అన్నం ఉండదు, తినడానికి తిండి ఉండదు, మలమలం మాడిపోతారు. ఆకలి ఎప్పుడైతే పుట్టిందో బిడ్డలు కేకలు వేయటం మొదలుపెట్టింది. బిడ్డలు ఎప్పుడైతే కేకలు వేయబడి తల్లి తండ్రి మీద తిరగబాటు చేస్తుంది, తండ్రి ఊరి మీద తిరగబడింది, ఊరు దేశం మీద తిరగబడింది, దేశంలో ఉన్న రాజుల మీద తిరగబడింది, మొత్తం తల్లకిందులైపోతుంది. అవునా కాదా? మరి మీకు భోజనం పెట్టేది ఈ పక్షులకి, వీటన్నిటిని పోషించేది ఎవరు? దేవుడే పోషిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి మరణ ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను ఆలకించి దేవుడు భూమి మీద వర్షము కురిసింది. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? నీతిమంతుని ప్రార్థన బహుశక్తి గలదిగా దేవుని ఎదుటను భూమి మీదను కనిపిస్తూ ఉంది. ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు అని నువ్వు అడగాల. ఎందుకంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయుట నాకు నేర్పుమయ్యా నజరేయ అని నువ్వు అడగాలి. అప్పుడు దేవుడు నేర్పిస్తాడు. ఆ నేర్పించిన బాటలో నువ్వు నడుచుకుంటే నీ బాట సరి అయిపోద్ది. నువ్వు ఎంతకాలం అలా ఉంటావో సున్నా పుట్టిన రాయిలాగానే సమాధిలాగా ఉంటావు. లేకుంటే మూడో విషయం, బాధలో చేసిన ప్రార్థన ఎవరు చేశారంటే హన్న. స్త్రీలలో ఒక ఆమె. హన్నకు బాధ, చుట్టూ బాధే. ఏం బాధ? పిల్లలు లేని బాధ. ఏం బాధ? పెళ్ళైన తర్వాత పిల్లలు లేకపోయారు అనుకోండి, ఇరుగు పొరుగు రకరకాల మాటలు, మామూలుగా ఉండదు. లోకం అంతా పైన వచ్చి పడిద్ది. వాళ్ళేదో కంటున్నట్టు, వాళ్ళేదో పెళ్లి చేసుకున్నట్టు. లోకం పుట్టిగా ఉండదు. దాంట్లో చాలా సందడి చేస్తాయి. ఆ సందడి చేయడానికి ఎంత అడావుడి చేస్తాయి. అది లోకం. ఇదన్నిటిని తట్టుకోలేకపోతుంది అన్న. ఏంటయ్యా నాకు ఈ బాధ
అని ఎల్కాన్ అడుగుతుంది. ఎల్కానాన్ని అడుగుతుంది, ఏంటి కావాలమ్మా నీకు, నేను ఇంత ఆస్తున్నాను, అది ఉంది కదా, ఎన్ని చెప్పు, నాకు గర్భఫలం కావాలి. ఆయన వల్ల ఇక ఇక్కడ అవ్వకపోతే ఏం చేయాలా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళింది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాలు. హన్నా తీవ్ర దుఃఖముతో యెహోవాను ప్రార్థించింది. అంటే బహు దుఃఖక్రాంతురాలై, చింతాక్రాంతురాలై, దుఃఖక్రాంతురాలై, బాధాక్రాంతురాలై, తట్టుకోలేని బాధని దేవుని దగ్గర వెల్లడిపరిచింది. తట్టుకోలేకపోయింది. యాజకుడు అన్నాడు, ఏంటమ్మా, ఏమన్నా మందు తాగి వచ్చావా అన్నాడు. ఏమి అంటే, లేదయ్యా, మనసులో బాధ దుఃఖం ఉంది, ఎక్కడ చెప్పుకుంటే ఎక్కడ లేదు, ఇంట్లో చెప్పుకున్నాను ఈగల మోత, అందుకని దేవాలయానికి వచ్చేసి చిన్న ప్రార్థన చేసుకుంటే ఆ దుఃఖం దేవుడు తీరుస్తాడని వచ్చానయ్యా అన్నది. దేవుడు ఆ మాట ఎన్నడా మాట. ఆమె గర్భాన్ని తెరిచాడు. మంచి మగ బిడ్డని ఇస్తానంటే ఆ బిడ్డను నీకే ఇస్తా, నింద నుంచి నన్ను ముందు నువ్వు తప్పించు, లోకంలో నింద ఒకటి తట్టుకోలేకపోతున్నాను, నాకు బిడ్డ కావాలి అని నిన్ను అడుగుతున్నా, మగ బిడ్డిస్తే నీదే అన్నాడు. అన్న గర్భాన్ని తెచ్చాడు. దేవుడు మగ బిడ్డనిచ్చాడు. అతనే సౌలుని అభిషేకించిన సమూయేలు ప్రవక్త, దావీదును అభిషేకించిన ప్రవక్త, రాజులను అభిషేకించిన ప్రవక్త. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడు అలాంటి గొప్ప వాళ్ళని నీకు భూమి మీద పుట్టిస్తున్నాడు. కానీ నీ గొప్పతనం చుట్టూ తిప్పుకుంటున్నా వాడిని, నీ గొప్పంతా చెప్పుకోవడానికి, నా కొడుకండి ఇంజనీర్, నా కొడుకండి డాక్టర్, నా కొడుకండి గ్రేట్ యాక్టర్. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆ విధంగా కాదు నువ్వు చెప్పుకోవాల్సింది. నా కొడుకండి దేవుని సేవకుడు, భూలోకమును తల్ల క్రిందులో చేయటకు ఒక్క బిడ్డను దేవుడు నాకు అనుగ్రహించాడు. అలా చెప్పు ఎలా ఉండదు? అది జన్మ గొప్పతనం, జన్మ యొక్క పరమార్థం. అది కరెక్ట్ వర్డ్, జన్మ పరమార్థం. ఎవడైతే ఎనడు సేవకుడు సుందరాజు బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడు? ఏ బాధపడుతున్నాడు? ఆత్మల రక్షణ బాధపడుతున్నాడు. అది బాధ. ఆ ఆత్మ సరిగా ఉండకపోతే బాధ, అది ఆత్మీయంగా ఉండకపోతే బాధ, తన బిడ్డలు సరిగా ఉండకపోతే బాధ, తన సంఘం అనే కుటుంబం సరిగా ఉండకపోతే బాధ. అది సరిగా ఉంటే దేవుని ఎదుట నాకంటే ధనవంతులు ఎవరున్నారు? అది ఆత్మ సంబంధమైనటువంటి పరమాత్మ, పరమాలోచన. కాబట్టి గ్రహించండి. అయితే అన్న దేవుడిని అడిగి ఇచ్చాడే లేదా? ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. There is no question of దేనికి అసలు ప్రశ్నకి జవాబు లేదనేది క్వశ్చన్ లేదానికి. ఆయన ప్రతి దానికి జవాబు అయి ఉన్నాడు. ఆమె ఆ జవాబు దగ్గరికి రావాలా? ఊరి మీద తిరిగితే వస్తుంది. ఒక గంట, ఒక గడియ దేవునితో గడపలేవు. అన్న గడిపింది, ఫలితాన్ని చూసింది. మనం దుఃఖక్రాంతురాలై రైన్ బొగులు ఏడ్చింది. నా గర్భాన బిడ్డను చూడాలంటే ఆ బిడ్డను నీకే ఇస్తా, నువ్వేం చేస్తావో నీ ఇష్టం అన్నది. అది ఛాలెంజ్ అండి. ఆ విధమైన జీవితాన్ని మీరు పురస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలా? ఆమె కన్నీళ్లను దేవుడు తుడిచేట్లుగా మనం చూస్తున్నాం. హిజ్కియా ప్రార్థన చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు, 4వ వచనం విషయం చూస్తున్నాం. 20వ అధ్యాయం 2-3 వచనాలు. కన్నీటితో చేసిన ప్రార్థన ఎవరు తెలుసా? రాజు అయిన హిజ్కియా, యూదులకు రాజు అయిన. కానీ ఒక జబ్బు ఉంది, మరణకరమైన జబ్బు ఉంది.
ప్రార్థన చేశాడు. రాజు అయిన హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. హిజ్కియాకు దేవుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. మనందరికీ ఒక మరణకరమైన వార్త వచ్చింది. ఏంటో తెలుసా? కరోనా. అందరి ఇళ్ళని తాకింది అది. వాళ్ళు వీళ్ళు అనకుండా, పెద్ద చిన్న అనకుండా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనకుండా, కులం మతం దానికి ఏమీ లేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ దేశం ఈ దేశం, కులం ఈ కులం ఆ కులం, నల్లోడు తెల్లోడు, ఉన్నోడు లేనోడు అని క్వశ్చన్ లేకుండా టచ్ చేసింది అందరినీ. కానీ వాటన్నిటి నుండి కాపాడిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఈరోజు ఉన్నావంటే ఆయన కృప, ఆయన కృప, 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 దేవుని మహాకృప. ఆ కృప మహదైశ్వర్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. చనిపోయిన నీ బ్రతుకును బ్రతికించిన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణించిన నీ బ్రతుకును తిరిగి మరణము నుండి పునరుద్ధానం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి కన్నీళ్లతో చేసిన ప్రార్థన హిజ్కియాకు 15 సంవత్సరాల జీవితాన్ని అనుగ్రహించింది. ప్రార్థన ఎన్ని కార్యాలను చేస్తుందో చూడండి. దావీదు ప్రార్థన 5వ విషయం, ఇది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. దావీదు రాజు రాజ్యంలో తప్పు చేసేసాడు. చూడకూడనిది, చేయకూడనిది, రాజుగా చేయకూడనిది చేసేసాడు. చేస్తే దేవా, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయి. ఎప్పుడు చూసినా కనుచూపు చూస్తే కన్ను ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, చూపులో తేడా ఉంది. పైకి బాగానే ఉన్నాడు, రాసే రాజ్యదర్శనం, రాజ్య వస్త్రాలను ధరించుకున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సకల మనుషులు ఆయన కిందనే ఉన్నారు, సమస్తం ఆయన కిందనే ఉంది, అధికారం ఉంది ఆయనకి. కానీ ఆయన బుద్ధి సరిగా లేదు. ఆమేన్. ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నాకు మంచి హృదయాన్ని కలుగు చేయము అన్నాడు. అంటే బుద్ధి సరిగా లేదంటే, బుద్ధి సరిగా లేని వాళ్ళు అప్పుడు కూర్చొని ఉన్నాడు. అపవాది వాడు దృష్టి సరి తప్పిపోయింది, పాపములోకి లాగేస్తుంది. అప్పుడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవా నా యందు మంచి హృదయాన్ని కలుగు చేయము, సృజించుము. అంటే ఆయన మంచిగానే సృష్టించాడు, మరి నీ బుద్ధి నీ సరిగా లేవు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడిగినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఆ హృదయాన్ని మారుస్తాడు. నువ్వు ఒప్పుకుంటే అవకాశం ఇస్తాడు. ఒప్పుకునే కదా వస్తున్నాడు. మంచి హృదయాన్ని ఇవ్వమని అడుగుతున్నాడంటే అర్థమైంది కదా. అప్పుడు దేవుడు అతను క్షమించాడు. దేవుడు అతన్ని క్షమించాడు. తిరిగి దేవునితో సహవాసం పొందాడు. అక్కడి నుంచి బలమును పుంజుకొని రాజ్య పరిపాలన చేస్తే, దేవునికి ఏ హృదయం అయితే ఇచ్చి ఆ హృదయంలో తప్పును ఒప్పుకొని ఆ తప్పును విడిచిపెట్టి సరిదిద్దుకున్నాడో దేవుని హృదయానుసారుడిగా మారిపోయాడు. ఆమేన్. ఆమేన్. అది దేవుని యెడల నీకు జరిగేటువంటి గొప్ప కార్యం. ఇంకొక 3 పాయింట్లు ఉన్నాయి. దానియేలు చేసిన ఉపవాస ప్రార్థన 9వ అధ్యాయం 3వ వచనం, ఉపవాసంతో ప్రార్థించుటకు నా ముఖమును ప్రభువు వైపు దేవుని వైపు తిప్పితిని. ఎటువైపు తిప్పాడు? దేవుని వైపు. ఇప్పుడు మన ముఖం ఎటువైపు తిరిగింది? దేవుని వైపు తిరిగింది అని మీరు భౌతికంగా చెప్తున్నారు. మంచిదే, దేవుని స్తోత్రం. దేవుని వైపు తిరిగింది, దేవుని పైన కావాలి. ఒకవేళ దేవుని వైపు కాకుండా ఇంక ఎక్కడ తిరిగినా నీ ముఖం చింతాక్రాంతంగానే ఉంటుంది. దేవుని వైపు ఎప్పుడైతే తిరిగిందో నీ ముఖంలో కాంతి ఆరంభమైంది. ఎందుకంటే దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు.
ఎప్పుడైతే దేవుడు ప్రకాశిస్తాడో, దేవుడు మాట్లాడటం ఆరంభించి దేవుని నియంత్రణ ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో స్థుతిగానములు చేసినప్పుడు, దేవుని ఎత్తి పట్టుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్న ఆలోచన మొత్తం మారిపోతాయి. నీ ముఖంలో కాంతి మారిపోతుంది. నీ జీవితంలో పరిస్థితులు మారిపోతాయి. ఇక నీ జీవితం నీ చేతుల్లో కాకుండా దేవుని చేతిలోకి వెళ్ళిపోయి దాని మీద అధికారాన్ని దేవుడు పొంది దేవుడు దాని మీద నీకు అధికారం ఇస్తాడు. ఆమేన్. అట్లా దానియేలుకి ఇచ్చాడు దేవుడు. అర్థమైందా మీకు? ఉపవాసంతో ప్రార్థించుటకు నా ముఖమును ప్రభువు వైపు తిప్పితిని. ఫలితం ఏంటో తెలుసా? దేవదూత గాబ్రియేలు వచ్చి సమాధానం ఇచ్చాడు. దానియేలు 9వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట రాయబడింది. నేను ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆజ్ఞ బయలుదేరేను అని రాయబడింది. ఆయన ఎప్పుడైతే ప్రార్థన ఆరంభించి దేవుని దగ్గర మోకరించి కన్నీరు కార్చి ఉపవాసం చేసి ప్రార్థన చేశాడో, దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచాడో, దేవుడు దిగటం ఆరంభించాడు. ఇక అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరింది. గాబ్రియేలు దేవదూత వర్తమానం పట్టుకొని దానియేలు దగ్గరికి వచ్చేసింది. దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. ఏదైనా చేయగలడు. చివరిగా 7వది, పేతురు విడుదల కొరకు పేతురుని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. పేతురుని అరెస్ట్ చేశారు. క్రీస్తుని యేసుగా ప్రకటిస్తున్నాడని, యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడని. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘము అతని కొరకు దేవునికి బహు ఆసక్తితో ప్రార్థన చేసింది. అప్పుడు చెరసాలలు బ్రద్దలైపోయినాయి. ఆయన బయటకు వచ్చేసాడు. సంఘము అతని కొరకు దేవునికి బహు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఫలితం ఏమొచ్చింది తెలుసా? దేవదూత వచ్చి పేతురు యొక్క చెరసాలను విప్పి సంఖ్యను విప్పి తీసుకొని బయటకు వచ్చింది. గవిని దాటిచ్చేసింది. ఆమేన్. అంటే సంఘము ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేస్తాడా చేయడా? అదనమాట. సడన్ గా ఫోన్ చేసి ప్రార్థన క్యాన్సిల్, తప్పది. ఏం క్యాన్సిల్ చేస్తాం తెలుసా? ఎవరు బరుందా? మరణం ఒక్కటి కారణం తప్ప మరొకటి కారణం కాకూడదు. ఒకవేళ నీకు ఇంకా బాగలేకపోతే దైవజనుడి చేత ప్రార్థన చేయించుకో, దేవుడు కార్యం చేస్తాడు. మేము ఒకటే చెప్పాము, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, నాకు కనపడదు. మేమందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. నీ కొరకు కూడా చేస్తాం, నీ కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి దైవజనమా, సంఘము ప్రార్థన చేస్తే గొప్ప ఫలితాన్ని చూసింది ఆనాటి సంఘము, ఆనాటి సేవకులు. చివరి ప్రార్థన సుంకరి ప్రార్థన. ఏ ప్రార్థన? సుంకరి. ఏ ప్రార్థన చేశాడు తెలుసా? వినయముతో, వినయముతో, విధేయతో. అయ్యా నీ ఎదుట కనులెత్తుటకు, నీ ఎదుట మాట్లాడటకు, నీ ఎదుట యోగ్యుడిని నేను యోహాను వలె తగ్గించుకున్నాడు. నీ చెప్పులు విప్పుటకు యోగ్యుడిని కానన్నాడు. అప్పుడు దేవుడు చూశాడు. ఎప్పుడు మన ప్రార్థనలో వినయం ఉండాలా, విధేయత ఉండాలా, భయం ఉండాలా, భక్తి ఉండాలా, విశ్వసనీయత ఉండాలా, ఓర్పు ఉండాలా, ఆదరణ ఉండాలా, దేవుని దయ దిగి వచ్చేంత వరకు ఉపవాస జీవితం ఉండాలా, పరిశుద్ధ జీవితం ఉండాలా, ప్రార్థన చేయాలా, ఆసక్తితో ప్రార్థన, దేవునితో సహవాసం చేయాలా. నీకు ప్రపంచం అంతా ఒకటైనా నువ్వు దేవునితో ఒకటైతే ప్రపంచం నిన్నేమీ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా ఒకటైనా, అది రాజులైనా కానీ, రాజ్యాలైనా కానీ, ప్రభుత్వాలే కానీ, అధికారాలే కానీ నిన్ను ఏమీ చేయలేవు. కానీ ప్రపంచమంతా ఒకటైతే దేవుడు ఆ ప్రపంచంలో లేకపోతే అల్లకల్లోలం చేసేస్తాడు. అదే అభినయ్ దర్శన్ అనే ఒక యాక్టర్ పాస్టర్ వేషంలో వెళ్ళిపోయి చిక్కొని జైల్లో ఉన్నాడు. పాపం అమాయకులు క్రైస్తవులు, వాళ్ళకే తెలుసు, ప్రార్థన చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. సంఘము పంపబడాలి. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. దేవుడు క్రమానికి కర్త, అల్లరికి కర్త కాదు. ఒక క్రమమైన విధానం ఉంది బైబిల్లో. అక్రమము చేయబడాలి నువ్వెవరన్నా తెలియదు అంటాడు. అంత పోయే లైఫ్ అంతా పోయింది. అంత కరెక్ట్గా దేవుని యొక్క రాజ్యము, దేవుని సంఘము, అదే ప్రియ సంఘం. కొంతమంది బాగాలేకపోతే తాయెత్తలు కూడా
ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. ఎందుకా పనికి మన బతుకు? ఆ బ్రతుకు ఎందుకు బతుకుతారా బతుకు? నిజమైన జీవము కలిగిన దేవుడు, భూమి ఆకాశంలో కలిగిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు. ఆషామాష కాదు, ఆయనతో నువ్వు పెట్టుకోకు. నీ బ్రతుకులో ఎన్నో మేలులు చేసి ఉన్నాడు, ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు నీ చెట్ట విప్పో. నీకు తెలియకపోతే దేవుడు అడుగు, ఆ చెట్ట బయటికి తెస్తాడు. అన్నింటిలో నుండి నువ్వు విడిపించబడిన, అంతకంటే ముఖ్యము నీ మరణము నుండి విడిపించడానికి నీకు తన కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు. దట్ ఈస్ ద యు కెన్ నాట్ మెషర్ ద వాల్యూ ఆఫ్ క్రైస్ట్ లైఫ్. యు కాంట్ మేక్ ఇట్ కాస్ట్ దట్ లైఫ్. ఆయన పరలోకపు ఈ సృష్టిని కలుగు చేసిన దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణం చాలా విలువైనది. ఈ లోకంలో ఉన్నటువంటి పాపులను పరిశుద్ధపరిచి మరణము నుండి నిత్య జీవానికి తీసుకెళ్లే గొప్ప విలువైన ప్రాణం. అంతకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. దాన్ని ప్రేమించడం నేర్చుకొని దానిలో సమస్తాన్ని ప్రేమించడం నేర్చుకో. అప్పుడు నీకు దేని విలువ వస్తుంది. అన్నిటిని ప్రేమించి దానికి లింకు పెట్టకు, దానికి లింకు పెట్టకు. ఆ ప్రేమ నువ్వు కలిగి, ఆ ప్రేమ నీ కుటుంబంలో వెల్లడిపరిచి, ఆ కుటుంబంలో నుంచి సమస్త లోకాన్ని ప్రేమించడం, ఆ ప్రేమను కలిగి మనం జీవిస్తే అప్పుడు దేవుడు నీకు అర్థం అవుతాడు. లేకపోతే అర్థం కాదు. నువ్వు అన్నిటిని ప్రేమించి దాన్ని ప్రేమిస్తే అర్థం కాదు కదా, అసలే అర్థం కాదు. నువ్వు దేవుని ప్రేమించి దేవుని ప్రేమతో రుచి చూడు. నువ్వు పప్పుని రుచి చూస్తే తెలిసింది ఉప్పు ఉందా లేదా, ఉప్పంగా ఉందా, చప్పంగా ఉందా, కారం ఉందా లేదా అని ఎలా అయితే తెలుసుకొని ఏంటి కూర ఎలా ఉంది అని అనకముందే మనం జాగ్రత్త పడిన రీతిగా టెస్ట్ చేస్తాము. ప్రభువుని నువ్వు అలా రుచి చూసుకోవడానికి ఈ లోకానికి వచ్చిన ఉప్పు. ఆయన ఉప్పే కాదు, అది బహు నిప్పు కూడా. ఒప్పుకుంటే తీసేస్తుంది, కప్పుకుందో క్లోజ్ చేస్తుంది. ఆమె జాగ్రత్త విషయం. చివరి మాట. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16 చదవడం అవసరం. నేను రిఫరెన్స్ ని అయ్యే కోట్ చేస్తున్నా. నీతిమంతుని ప్రార్థన బహుశక్తి కలదై ప్రార్థనకి జవాబు చేసింది. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం, నన్ను ప్రార్థించుము నాకు ప్రార్థన చేయుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పేసిన మాట ఇర్మియా అన్నాడు. మత్తయి సువార్త 7:7, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదుకుడి మీకు దొరుకును అని ప్రభువు చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన ఎల్లప్పుడూ జీవితంలో ప్రతి దినము ఉండవలసినటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం, ప్రార్థన ద్వారా మీ వినతులు దేవునికి ఎల్లప్పుడూ తెలియచేయుడి. ప్రతి విషయంలో విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేయాలి. దేవునికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చాలా ముఖ్యమైనది. మొదట దేవునితో నీకున్న సంబంధాన్ని తెలియచేసేది ముఖ్యంగా ప్రార్థనే. ఆమేన్. ఒకవేళ నీకు ప్రార్థన లేకపోతే నీ జీవితంలో నీకు దేవుని సంబంధము లేదు. ఆమేన్. ఒక దేవునికి నీకు సంబంధం లేకపోవటం లేదే కారణం, అదొకటే కారణం కాదు. కానీ నీవు దేవునితో సంబంధం లేకపోతే మరొకరితో సంబంధం కలిగి ఉన్నావు, అతడు నీ విరోధి అయిన అపవాది. ఆమేన్. కాబట్టి వాడు దుష్ట ఆలోచనలు నడిపించుకుంటూ వెళ్తాడు, వాడు నాశనానికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత అది వచ్చినప్పుడు ఏడిస్తే, కన్నీరు కారిస్తే అది ఉడిపోయేది కాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.